ఇవాళ మనం దేశం మొత్తం చూసినప్పుడు నాకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, మెడికల్ కాలేజీలని వీటిని అబ్జర్వ్ చేస్తుంటే నాకు కొంచెం లోపల చివుక్కుమంటుంటుంది. మనం బాగా చదువుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సీట్ తెచ్చుకొని గవర్నమెంట్ ఉద్యోగం డాక్టర్లా కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటారు ఎవరైనా. ప్రతి ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ కలదు. దానికోసం ఎన్నో గంటలు శ్రమిస్తారు, రాత్రి పగలు కష్టపడతారు, నిద్రలో లేపడినా కూడా క్వశ్చన్ ఆన్సర్ చెప్పేలా ఉంటారు. బట్ అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి, అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎవరైనా ఒక సగటు వ్యక్తి రోజు కూలి చేసుకునే వ్యక్తి అని వెళ్ళి చూపించుకోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇక్కడ మన గవర్నమెంట్స్ బెటర్ అవ్వాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది. మనకి ఇప్పుడు గ్లోబల్ జీడీపీలో 2% ఉంది మనకి హెల్త్ కేర్ మీద, 2%. G20 దేశాలన్నింటిలో మందే లీస్ట్. సరే దాని పక్కన పెట్టండి, ఆల్రెడీ ఇంప్రూవ్ అవ్వాల్సిన స్కోప్ ఉంది. కొన్ని స్టేట్స్ లో చాలా బాగా చేస్తున్నారు, ఇంటెంట్ కనబడుతుంటుంది మనకి. కానీ ఓవరాల్ గా ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. అలాంటిది ఇలాంటి మెడికల్ కాలేజెస్ ని మనం ప్రైవేటైజ్ చేస్తే 33 సంవత్సరాలకు మనం MOL గట్రా సైన్ చేసేస్తే, అది కూడా 10ల సంఖ్యలో మెడికల్ కాలేజెస్ మనం కావాల్సిన డబ్బులు పెట్టట్లేదు ఈ హాస్పిటల్స్ లో. పెట్టే డబ్బులు కూడా సరిపోదన్నట్టు కొత్త డబ్బులు బయట వాళ్ళ నుంచి తెప్పించి పెట్టించి ఈ ఫ్రీ హెల్త్ కేర్ ఏదైతే మన బాధ్యత ఉండాలో దాని నుంచి కూడా మనం తప్పుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నాను. ప్రైవేట్ సంస్థలకు ఇస్తే క్విక్ గా అవుతుంది, బట్ 10 రూపాయలు పెట్టిన వాళ్ళు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయరని ఏంటి గ్యారంటీ? వాళ్ళు పెట్టేది 10-20 రూపాయల 6,000 కోట్లు పెడుతున్నారు. 6,000 కోట్లు. నాకు 20-30-50,000 కోట్లు కావాలనుకుని దిగుతారు వాళ్ళు. అలాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఇవాళ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ చేస్తుంది విత్ ప్రైవేట్ కంపెనీస్.